హే గాయ్స్, ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి ఇంట్లో ఏం లేవు. నేను మా అక్క కలిసి ఇంకా చపాతీస్ చేసుకుందాం అనుకున్నాము. సో చపాతీలో కంపల్సరీగా కర్రీ ఉండాలి కదా మనకి. సో కర్రీ ఉండాలంటే ఇంట్లో కూరగాయలు ఉండాలి. బట్ నేను రోజు ఏబీసీ జ్యూస్ కోసం అని చెప్పేసి క్యారెట్ ఇంకా బీట్రూట్ అయితే పెట్టుకుంటాను. ఇంకా అవే ఉన్నాయి. ఎప్పుడూ క్యారెట్తో ఫ్రై ఆర్ ఇలా తింటాం కదా. సో స్పెషల్గా కర్రీ చేసుకుందాము అని చెప్పేసి ట్రై చేశాను. అండ్ కర్రీ వచ్చేసి నేను చాలా రెసిపీస్ చూసాక ట్రై చేశాను. ఎందుకంటే చాలా స్వీట్ అయిపోద్ది కదా క్యారెట్ కర్రీ, అందుకని చెప్పేసి. సో అయినా సరే ఇదేం స్వీట్గా అయితే రాలేదు. సో యాజ్ యూజువల్ మనం ప్రతి కర్రీ ఎలా స్టార్ట్ చేస్తామో అలాగే స్టార్ట్ చేయాలి. అండ్ ఇందులో స్పెషల్గా అయితే మనకి ఆవాలు, జీలకర్ర ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. యాజ్ యూజువల్గా ప్రాసెస్ ఒకటే. సో దాని తర్వాత దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. అండ్ మగ్గనిచ్చిన తర్వాత ఇలా ఆయిల్ అనేది వదిలేస్తుంది. సో దాంట్లోకి మనం వాటర్ అనేవి యాడ్ చేసేసుకుని మూత పెట్టుకుని మగ్గనిచ్చేసుకోవడమే. అండ్ దీన్ని ఇంకేమీ డిస్టర్బ్ చేయకూడదు. ఈ కర్రీ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ చపాతీస్లోకి కాకుండా ఈవెన్ మీరు రైస్లోకి కూడా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది. అండ్ మీరు ఆయిల్ తక్కువ తింటారంటే ఆయిల్ తక్కువ వేసుకోండి. ఇంకా ఈలోపు నేను చపాతీస్ చేస్తున్నా. నేను ఎప్పుడు చపాతీస్ చేసినా చాలా గట్టిగా అండ్ రాయి ముక్కల్లో వస్తాయి. ఈరోజు చాలా బాగా వచ్చాయి, చాలా సాఫ్ట్గా. అండ్ ఈలోపు సరే చపాతీలు తింటానన్న మా అక్క చూస్తే బిర్యానీ వేసుకుని కూర్చుంది. ఏంటి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నామంటే, అవి తినేస్తాను ఇవి తినేస్తాను, నీకెందుకు నేను కంప్లీట్ చేస్తానంది. సో చేసేసిన తర్వాత తినకపోతే మా మమ్మీ వేసేస్తారు కదా, ఎలా అయితే తినేసింది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.